ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వచ్చేసి 24 డిసెంబర్ 2023కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సో ఇందులో మన ఫస్ట్ క్వశ్చన్ కానీ గమనించుకున్నట్టయితే, యునైటెడ్ కింగ్డమ్ ఉక్కు మరియు అల్యూమినియం వంటి పదార్థాల దిగుమతులపై అంటే యునైటెడ్ కింగ్డమ్ నుండి 2027 నుండి అమలు చేయబోతున్న కార్బన్ పన్ను పేరేమిటి? కార్బన్ బోర్డర్ ట్యాక్స్ అండి. యూకే కార్బన్ ఇంటెన్సివ్ మెటీరియల్స్ దిగుమతుల మీద 2027 నుండి కూడా మన ప్రభుత్వము కార్బన్ పన్ను అయిన కార్బన్ బోర్డర్ ట్యాక్స్ను విధించాలని అయితే నిర్ణయం తీసుకుంది. ఇది ఇనుము, ఉక్కు, అల్యూమినియం, సిరామిక్స్, సిమెంట్ వంటి వస్తువుల మీద వర్తిస్తుంది అనమాట. ఈ ట్యాక్స్ దిగుమతి చేసుకున్న వస్తువులను విదేశాలలో తయారు చేయడము, యూకే కార్బన్ ధరలతో ఉన్న అంతరంతో సంబంధం ఉన్న కార్బన్ ఉద్గారాలపై పన్ను రేటు ఆధారపడి ఉంటుంది. నాన్ టారిఫ్ అడ్డంకులు వంటి సరిహద్దు విధింపులను భారతదేశం వ్యతిరేకిస్తోంది. యూకే ఇప్పటికే దాని కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజంను రూపొందించి ఈయూను అనుసరిస్తుంది అనమాట. ఓకేనా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక్క మన భారతదేశం అని కాదు, ఇన్ కేసు యూకే నుండి మనము ఈ ఉక్కు కానీ, అల్యూమినియం కానీ, సిరామిక్స్ కానీ, సిమెంట్ కానీ ఏమైనా ఇంపోర్ట్ చేసుకుంటున్నట్టయితే దాని పదార్థాలు ఏవైనా వాటి మీద ఈ కార్బన్ బార్డర్ ట్యాక్స్ అనేది విధిస్తుందంట ఇంక మీదట. అది తర్వాత సెకండ్ వన్, పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ, దీన్నే ఒపెక్ అంటారనమాట. సో ఒపెక్ అంటే ఏంటంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అండి. ఇదే ఒపెక్. ఈ సంస్థ నుండి ఏ దేశం వైదొలుగుతున్నట్టుగా ప్రకటించింది? అంగోలా. పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ నుండి అంగోలా వైదొలుగుతోంది, ఎందుకంటే సభ్యతత్వం దాని ప్రయోజనాలను ఉపయోగపడదని చమురు మంత్రి డయామంటినో అజవేడో తెలిపారండి. అంటే సో సభ్యతత్వం దాని ప్రయోజనాలకి ఉపయోగపడకుండా ఉంది అంగోలా, కాబట్టి మేము దాని నుండి తప్పేసుకుంటున్నాం, మాకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు, కాబట్టి మేము తప్పుకుంటున్నామని చెప్పడం జరిగింది. సో 2007లో ఒపెక్లో చేరిన అంగోలా మొత్తం సమూహానికి 28 మిలియన్ బీపీడీతో పోలిస్తే రోజుకు సుమారు 1.1 మిలియన్ బ్యారెల్ల చమురును ఉత్పత్తి చేస్తుందండి. అది. అండ్ ఇంకా ఒపెక్ గురించి చూసుకుంటే, ప్రపంచ చమురు మార్కెట్ను సమిష్టిగా ప్రభావితం చేయడానికి, లాభాలను పెంచుకోవడానికి ప్రముఖ చమురు ఉత్పత్తి దేశాల సహకారాన్ని ప్రారంభించే సంస్థ అనమాట. అంటే పెట్రోలియం ద్వారా ఏదో ఒక దేశమే లబ్ధి పొందకుండా, ఒక దేశం నష్టపోకుండా, అలా ఉండకుండా ఉండడానికి అన్ని దేశాలు బెనిఫిట్ అయ్యేలా ఉండడం కోసమే ఈ ఒపెక్ని స్థాపించుకున్నారు. సో ఇందులో ఫస్ట్ యాక్చువల్గా ఐదు దేశాలతో స్టార్ట్ అయింది. ఒకటి ఇరాక్, ఇరాన్, కువైట్, సౌదీ అరేబియా అండ్ వెనిజులా. ఆ తర్వాత మెల్లగా ఇది 13 సభ్య దేశాలకు చేరింది. అండ్ ఇది 1960లో ఏర్పాటైంది. ఒపెక్లో ప్రజెంట్ ఎన్ని దేశాలు ఉన్నాయో ఇక్కడ కామెంట్లో పెట్టాను, అదే ఇక్కడ చూపిస్తున్నాను, నోట్ చేసుకోండి. ఇందులో నుండి ఇప్పుడు అంగోలాని తీసేయండి, అంటే ఇంకా 12 ఉంటాయి మనకి. ఓకే, ఇవన్నీ ఒపెక్ దేశాలు. అండ్ ఒపెక్ ప్లస్ కూడా ఉంది, ఒపెక్ ప్లస్ ఆర్గనైజేషన్ కూడా ఉందండి. తర్వాత 3, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉపన్యాసాలను భారతీయ భాషల్లోకి అనువదించే కృత్రిమ మేధా సాధనం పేరేమిటి? చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ వచ్చేసి భాషిని. సో తాజాగా తమిళ సంఘం ప్రారంభమైంది, సెకండ్ ఫేజ్, రైట్. అందులో భాగంగా మోదీ గారు వచ్చేసి హిందీలో మాట్లాడితే తమిళ సంఘం కదా తమిళ్లో కన్వర్ట్ చేసిందనమాట. సో ఆ టూల్ పేరు ఏంటి అంటే భాషిని. ఓకే, ఇది ఒక అనువాద వ్యవస్థ అనమాట. ఇది ఇతర భారతీయ భాషల్లో మాట్లాడితే వారు మాట్లాడేటప్పుడు వారి సొంత భాషల్లో మాట్లాడడానికి వీలు కల్పిస్తుంది. దాన్ని మనం ఏ లాంగ్వేజ్లో కావాలో ఆ లాంగ్వేజ్లోకి ఎట్ ఎ టైం కన్వర్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. అయితే ఆయన హిందీలో తమిళ్కి మాట్లాడితే ఏం చెప్పారంటే, ఇది నా మొదటి అనుభవం, నేను ఎప్పట్లాగే హిందీలో మాట్లాడతాను అండ్ ఏఐ దాన్ని తమిళ్లోకి అనువదిస్తుంది అని ఆయన కాశీ తమిళ సంఘం వద్ద ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడారనమాట అండి. ఓకేనా. అండ్ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పర్యటించారు, అక్కడ జరిగిన మీటింగ్లో దీని గురించి డిస్కషన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్, ఇటీవల ఏ దేశం నాసిర్, తలేయా అనే 2 క్రూజ్ క్షిపణులను అభివృద్ధి చేసింది? ఆన్సర్ వచ్చేసి ఇరాన్ అండి. ఇరాన్ నౌకాదళం సరికొత్త అధునూతన క్రూయిజ్ క్షిపణులను సంతరించుకుంది. ఈ విషయాన్ని ఇరాన్ స్వయంగా అధికారికంగా అనౌన్స్ చేసింది. తమ నేవీలోకి కొత్తగా నాసిర్, తలేయా అనే 2 క్షిపణులని 2 క్షిపణులను తయారు చేసి అభివృద్ధి చేసుకున్నట్లుగా చెప్పుకొచ్చింది. ఈ 2 మిజైల్స్ ఇప్పుడు హిందూ మహాసముద్రం సమీపంలో నౌకా కేంద్రానికి వచ్చి చేరాయి. ఇరాన్ రేవు కోనార్కుకు దగ్గరలో ఈ నౌకా కేంద్రం నెలకొని ఉంది. ఇప్పుడు చేరిన క్షిపణులు అత్యంత అధునాతన సాధన సంపత్తిని కలిగి ఉన్నట్లుగా ఇరాన్ నౌకాధికారి అడ్మిరల్ షాహ్రం అయితే ఇరానీ తెలపడం జరిగింది. ఇవి దాదాపు 1000 కిలోమీటర్ల దూరం వరకు ఉన్న టార్గెట్స్ని అయితే రీచ్ అవుతాయి. పైగా ఈ మిజైల్స్ తమ ప్రయాణ దశలో ఉన్నట్లుండి కూడా దిశను మార్చుకోగలం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకదాన్ని టార్గెట్ పెట్టారు, ఆ టార్గెట్ నుండి కావాలంటే చేంజ్ చేయొచ్చు అట వీటిని, అంత
అడ్వాన్స్డ్తో ఈ మిజైల్స్ని తయారు చేసుకున్నారు వాళ్ళు. నెక్స్ట్ 5th, అంతర్జాతీయ లింగ సమానత్వ బహుమతిని ఏ దేశం అందజేస్తుంది? ఎవ్రీ ఇయర్ ఒక దేశం ఇస్తుంది అంతర్జాతీయ లింగ సమానత్వ బహుమతి. అది ఏ దేశం అంటే ఫిన్లాండ్ అండి. ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే దాని గురించి ఇప్పుడు చర్చ వచ్చింది కాబట్టి. 2023లో అంతర్జాతీయ లింగ సమానత్వ బహుమతిని ఆఫ్ఘాన్ ఉమెన్ స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్కి ఇచ్చారండి. ఆఫ్ఘాన్ అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉమెన్ స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్కి ఇచ్చారు. ఫిన్లాండ్ ప్రధానమంత్రి పెట్టిరి ఓర్పో టంపేర్లో సెంటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మహబూబా సెరేజ్కి 3 లక్షల యూరోలు అవార్డు కింద ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్లో మహిళల హక్కులను పరిరక్షించడంలో, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించిందంట ఆ సెంటర్. అందుకనే దానికి ఇచ్చారు. అండ్ అంతర్జాతీయ లింగ సమానత్వం ప్రైజ్ అనేది ఫిన్లాండ్లోని సామాజిక వ్యవహారాలు, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ద్వారా ఇచ్చే ఒక బహుమతి. నెక్స్ట్ 6, నీతి ఆయోగ్ నివేదిక గ్లోబల్ ఎకానమీ కోసం గ్రీన్ అండ్ సస్టైనబుల్ గ్రోత్ ఎజెండాను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి భూపేంద్ర యాదవ్ అండి. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ నీతి ఆయోగ్ నివేదిక అయిన గ్లోబల్ ఎకానమీ కోసం గ్రీన్ అండ్ సస్టైనబుల్ గ్రోత్ గ్లోబల్ ఎకానమీ ఫర్ గ్రీన్ అండ్ సస్టైనబుల్ గ్రోత్ ఎజెండాని అయితే ఆయన ప్రారంభించడం జరిగింది. ఈ నివేదికను ఎవరు తయారు చేశారు? నీతి ఆయోగ్ వాళ్ళు తయారు చేశారు. గ్లోబల్ ఎకానమీ గ్రీన్ అండ్ సస్టైనబుల్ గ్రోత్ ఎజెండా అనే పేరుతో అమితాబ్ కాంత్ షెర్పా అండ్ G20 ఇండియా షెర్పా అయిన నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ భేరీ సమక్షంలో ఈ నివేదిక రిలీజ్ చేయడం జరిగింది. నీతి ఆయోగ్ ఈ నివేదికను ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ రీసెర్చ్ సెంటర్ అండ్ గ్లోబల్ డెవలప్మెంట్ నెట్వర్క్ పార్ట్నర్షిప్తో తయారు చేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా 14 దేశాల నుండి 40 మంది ప్రముఖ నిపుణులను కలిగి న్యూఢిల్లీలో జరిగిన G20 అంతర్జాతీయ సదస్సు ప్రొసీడింగ్ల ఆధారంగా వీటిని రూపొందించారు. G20 అంతర్జాతీయ సమావేశాల నుండి వచ్చిన జ్ఞానాన్ని బదిలీ చేయడమే ఈ నివేదిక మెయిన్ ఉద్దేశం. అంటే పర్టికులర్గా G20లో ప్రతి మీటింగ్ జరిగింది, మనందరికీ తెలుసు. ఆ మీటింగ్ నుండి ఏం అబ్జర్వ్ చేసాం మనం కామన్గా, వాటన్నింటినీ కలిపి ఈ యొక్క నివేదికలో పొందుపరిచారనమాట. అన్ని దేశాలకి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ 7th 1, పంజాబ్లోని వివిధ జిల్లాల్లో బంగాళాదుంప పంటలకు గణనీయమైన నష్టం కలిగించిన బంగాళాదుంప వ్యాధి పేరేమిటి? ఆన్సర్ వచ్చేసి లేట్ బ్లైట్ అండి. పంజాబ్లోని కొన్ని జిల్లాల్లో పంటలకు నాశనం చేసిన బంగాళాదుంప వ్యాధిని లేట్ బ్లైట్ అంటే దీన్ని 100 పదాలు అంటారు, 100 words అంటారు. ఇది బంగాళాదుంపలపై ఆకుపచ్చ వృత్తాకార మచ్చలు వంటి లక్షణాలు ప్రదర్శిస్తుంది. ఇవి ముదురు గోధుమ రంగు గాయాలకు విస్తరిస్తుంది అనమాట మెల్లగా. రాష్ట్రంలో బంగాళాదుంప సాగులో 50% పైగా ఆలస్యమైన ఆకుపచ్చ తెగులు సోకడం వల్ల ప్రభావితమైంది. అధిక తేమ దాని విస్తరణ ప్రోత్సహించే ఫలితంగా దుంపలు కుళ్ళిపోతాయి అన్నమాట. దీని ద్వారా ఏమవుతుంది, ఒక్కసారిగా మనకి బంగాళాదుంపల రేట్లు పెరిగిపోతాయి, వాటి దిగుబడి అనేది తగ్గిపోతుంది, అవి మనకి మార్కెట్లో లభ్యత తక్కువగా ఉంటుందన్నమాట. ఇప్పుడు కొన్ని రోజులు ఆ సిచ్యువేషన్ ఉంటుంది. ఆ తెగుళ్ళు అనేవి మళ్ళీ సాల్వ్ అయిన తర్వాత మళ్ళీ బంగాళాదుంపలు యథాస్థితికి వస్తాయి. నెక్స్ట్ 8, సుమారుగా ఎర్ర సముద్రంలో దాడుల కారణంగా ఇటీవల అంతరాయం ఏర్పడిన సూయజ్ కెనాల్ ద్వారా ప్రపంచవ్యాప్త వాణిజ్యంలో ఎంత శాతం ఉంది? యాక్చువల్గా ఈ సూయజ్ కెనాల్ గురించి మనం ఇప్పుడేం తెలుసుకుంటున్నది కాదు. ఒకసారి ఈ సూయజ్ కాలువలో ఒక షిప్ అడ్డంగా ఉండిపోయింది. దానివల్ల చాలా వరకు ఫైనాన్షియల్ క్రైసిస్ లాంటిది ఏర్పడింది. కాకపోతే మెల్లగా ఆ షిప్ని అక్కడి నుండి నార్మల్ చేసి పంపించడం జరిగింది. అప్పుడు వార్తల్లో నిలిచింది, మళ్ళీ ఇప్పుడు వార్తల్లో నిలిచింది అనమాట. ఆన్సర్ వచ్చేసి 12% అండి. ప్రపంచవ్యాప్త వాణిజ్యంలో 12% సూయజ్ కెనాల్ గుండా వెళ్తుందండి. ప్రపంచ వాణిజ్యంలో 12% ఆ సూయజ్ కెనాల్ నుండే జరుగుతుందంట. ఇది ఆసియా మరియు ఐరోపా మధ్య ఓడ మార్గాలను నిర్వహిస్తుంది. అంటే ఇది ఆసియాకి ఐరోపాకి మధ్య వాణిజ్యాన్ని సముద్ర మార్గం ద్వారా చేస్తుంది. ఎర్ర సముద్రంలో ఓడలపై యోమెన్కి చెందిన ఇరాన్, సమాలినా హౌతీ గ్రూప్ ఇటీవల దాడులు చేసింది. ఆ దాడుల వల్ల ఆ సూయజ్ కాలువ దగ్గర ఇబ్బందులు ఏర్పడ్డాయి. దానివల్ల మనకి కొంతవరకు ట్రేడ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయి. 12% అంటే చూడండి, 100లో 12% కేవలం ఆ సూయజ్ కెనాల్ నుండే జరుగుతుంది. అలాంటి దగ్గర ఇలాంటి సిచ్యువేషన్స్ రావడం అనేది కొంచెం భయాందోళన గురి చేసే అంశం అనే చెప్పాలండి. అది యెమెన్లో హౌతీలు, సౌదీ నేతృత్వంలో సంకీర్ణ దళం మధ్య కొనసాగుతున్న వివాదంలో భాగమే ఈ సూయజ్ కెనాల్ దగ్గర ఇష్యూ రావడానికి కారణం అంట. నెక్స్ట్ 9, గుజరాత్లోని పన్సర్ సరస్సును ఎవరు ప్రారంభించారు? పన్సర్ సరస్సును ఆన్సర్ వచ్చేసి అమిత్ షా అండి. యాక్చువల్గా దీని గురించి ఎక్కడ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ లేదు. పన్సర్ సరస్సు అయితే ఎప్పటికే ఉంది.
దాంట్లో కొన్ని డెవలప్మెంట్ చేసి మళ్ళీ రీలాంచ్ చేశారనమాట, ఓపెన్ చేశారు ఆ సరస్సుని. సో గుజరాత్లో పర్యటనలో ఉన్న అమిత్ షా గారు గాంధీనగర్లోని కలాల్లోని పన్సార్ సరస్సును ఆయన ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రి ప్రధానమంత్రి మోదీ యొక్క ఆత్మనిర్భర్ భారత్ ప్రచారాన్ని అక్కడ ప్రశంసించారనమాట. ఓకే, అది. సో ఈ పన్సార్ సరస్సు గురించి అయితే ఎక్కడ అబౌట్ ఇన్ఫర్మేషన్ పెద్దగా లేదు, అందుకే నేను ఇక్కడ పెట్టలేదు. బట్ పన్సార్ సరస్సు గుజరాత్ గుర్తుపెట్టుకోండి. అట్ ది సేమ్ టైం దాన్ని ఎవరు రీసెంట్గా ప్రారంభించారంటే అమిత్ షాని గుర్తుపెట్టుకోండి. అమిత్ షా వచ్చేసి మన కేంద్ర హోంమంత్రి అండ్ సహకార మంత్రి కూడా. సో నెక్స్ట్ వచ్చేసి 10, నాసా మరియు ఏ సంస్థ ఓపెన్ సోర్స్ ఏఐ ప్లాట్ఫామ్ WATSongs.ai అనే కృత్రిమ మేధస్సు సాధనాన్ని ప్రారంభించాయి. ఏ రెండు సంస్థలు కలిసి? నాసా మరియు ఐబిఎం అండి. నాసా ఐబిఎం కలిసి ఓపెన్ సోర్స్ అంటే అందరూ వాడుకునేలాగా ఏఐ ప్లాట్ఫామ్ హగ్గింగ్ ఫేస్లో WATSongs.ai అనే ఒక కృత్రిమ మేధస్సును అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది నాసా ఐబిఎం సంయుక్తంగా డెవలప్ చేసే ఇది వినియోగదారులు అంతరిక్షం నుండి భూమిని పర్యవేక్షించడానికి, ఇప్పటికే సంభవించిన పర్యావరణ మార్పులను కొలవడానికి, భవిష్యత్తు గురించి అంచనా వేయడానికి ఇది మనకి సహాయం చేస్తుంది అనమాట. అంటే మనం కూడా తెలుసుకోవచ్చు దీని ద్వారా. ఈ మోడల్ కూడా ఉపయోగించడానికి చాలా ఈజీగా ఉంటుందట. వినియోగదారులు ఒక స్థానాన్ని ఒక తేదీని మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. మోడల్ వరద నీటిలో మార్పులు, అటవీ నిర్మూలన ప్రయత్నాలు, ఇతర సంబంధిత అంశాలను హైలైట్ చేస్తుంది అనమాట. అది అంటే భూమి స్థితిగతులు ఎలా ఉన్నాయనేది మనకి కొంతవరకు తెలియజేస్తుంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. తర్వాత 11, మహానది కోల్డ్ ఫీల్డ్ లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి ఉదయ్ ఏ కయోల్ అండి. కోల్ ఇండియా అంటే కోల్ ఇండియా కింద పనిచేసే మహానది కోల్డ్ ఫీల్డ్ లిమిటెడ్కి చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ అంటే చైర్మన్ అండ్ ఎండీగా ఉదయ్ ఏ కయోల్ బాధ్యతలు స్వీకరించారు. ఉదయ్ ఏ కయోల్ బొగ్గు గనుల రంగంలో 36 సంవత్సరాలకు పైగా గొప్ప సాంకేతికత మరియు పరిపాలన అనుభవం కలిగిన వ్యక్తి. భూగర్భ బొగ్గు గనుల కార్యకలాపాలతో పాటు ఓపెన్ కాస్ట్ గనుల్లో కూడా పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఆయనకి ఉందండి. అది. తర్వాత 12, ఇటీవల భారత మహిళల క్రికెట్ జట్టు ఏ జట్టుపై తొలి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ను గెలుచుకుంది? ఫస్ట్ టైం ఏ దేశం మీద? ఆస్ట్రేలియా అండి. ఎప్పుడు మనకి ఆస్ట్రేలియాకి ఇంగ్లాండ్కి గట్టి పోటీ ఉంటుందండి క్రికెట్లో. అలాంటిది ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో మన ఇండియా విన్ అయింది. భారత మహిళలకు ఆస్ట్రేలియా జట్టుపై మొట్టమొదటి టెస్ట్ గెలుపు ఇదే అండి. దాంతో భారత ప్లేయర్స్ సంబరాలు చేసుకున్నారు. ఇంతకుముందు భారత ఆస్ట్రేలియా మహిళా జట్లు 10 సార్లు పోటీ పడగా ఆసీస్ అంటే ఆస్ట్రేలియా 4 సార్లు గెలిచింది. 6 మ్యాచ్లు డ్రా అయ్యాయి. చివరికి ఆస్ట్రేలియాపై టెస్ట్లో మన ఇండియా ఫస్ట్ టైం గెలిచింది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 13, జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే డిసెంబర్ 24 అండి. జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 24న జరుపుకుంటారు. సో ఈసారి ఆదివారం పడింది. ఆ రోజు వినియోగదారుల రక్షణ చట్టం 1986ని ఆమోదించిన రోజును గుర్తుపెట్టుకొని ఈ డేని సెలబ్రేట్ చేస్తున్నాము. అండ్ జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని కొన్నిసార్లు ప్రతి సంవత్సరం మార్చి 15 జరుపుకుంటారు. అది ప్రపంచందండి. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం మార్చి 15. బట్ మన ఇండియాలో జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం వచ్చేసి డిసెంబర్ 24. అది మీరు గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకేనా? అండ్ ఇది ఓవరాల్ ఇన్ఫర్మేషను. జాతీయ వినియోగదారుల హక్కులు, మనం ఏదైనా ఒక ఐటెం కొంటే ఆ ఐటెం మీద మనకు పూర్తి స్థాయి హక్కులు ఉంటాయని తెలియజేస్తూ, హక్కులు మీరు ఎవరైనా హరిస్తే వాటిని తగ్గించుకోవాలి అని ఈజీగా తెలియజేస్తుంది. ఓకేనా? ఇదే ఓవరాల్గా ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఒకసారి క్విక్ రివ్యూ చేస్తాను, జాగ్రత్తగా వినండి. యునైటెడ్ కింగ్డమ్ ఉక్కు మరియు అల్యూమినియం వంటి పదార్థాల దిగుమతులపై 2027 నుండి అమలు చేయబోతున్న కార్బన్ పన్ను పేరు ఏమిటంటే కార్బన్ బార్డర్ ట్యాక్స్. అండ్ పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ ఓపెక్ నుండి ఏ దేశం వైదొలుగుతున్నట్టుగా ప్రకటించిందంటే అంగోలా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉపన్యాసాలను భారతీయ భాషల్లోకి అనువదించే కృత్రిమ మేధా సాధనం పేరు ఏమిటంటే భాషని. ఇటీవల ఏ దేశం నాసిర్ తలియా అనే 2 క్రూజ్ క్షిపణులను అభివృద్ధి చేసింది అంటే ఇరాన్. అంతర్జాతీయ లింగ సమానత్వ బహుమతిని ఏ దేశం అందజేస్తుందంటే ఫిన్లాండ్. నీతి ఆయోగ్ నివేదిక గ్లోబల్ ఎకానమీ కోసం గ్రీన్ అండ్ సస్టైనబుల్ గ్రోత్ ఎజెండాను ఏ సంస్థ ఎవరు ప్రారంభించారంటే భూపేంద్ర యాదవ్. తర్వాత పంజాబ్లో వివిధ జిల్లాల్లో బంగాళాదుంప పంటలకు గణనీయమైన నష్టాన్ని కలిగించిన బంగాళాదుంప వ్యాధి పేరు ఏమిటంటే లేట్ బ్లైట్. సుమారుగా ఎర్ర సముద్రంలో దాడుల కారణంగా ఇటీవల అంతరాయం ఏర్పడిన సూయజ్ కెనాల్ ద్వారా ప్రపంచవ్యాప్త వాణిజ్యంలో ఎంత శాతం ఉందంటే 12%. ఇక్కడ ఈ బంగాళాదుంపల తెగులు గురించి చెప్పడానికి గల కారణం ఏంటంటే అక్కడ ఎక్కువగా బంగాళాదుంపల ఉత్పత్తి జరుగుతుంది కాబట్టి నేను దాని గురించి చెప్పాల్సి వచ్చింది.
గుజరాత్లోని పన్సార్ సరస్సును ఎవరు ప్రారంభించారంటే అమిత్ షా. నాసా మరియు ఏ సంస్థ ఓపెన్ సోర్స్ ఏఐ ప్లాట్ఫామ్ WATSongs.ai అనే కృత్రిమ మేధస్సు సాధనాన్ని ప్రారంభించాయంటే ఐబీఎంతో కలిసి ప్రారంభించడం జరిగింది. అండ్ మహానది కోల్డ్ ఫీల్డ్ లిమిటెడ్ చైర్మన్ అండ్ ఎండీగా ఎవరు నియమితులయ్యారు అంటే ఉదయ్ కయోల్. ఇటీవల భారత మహిళల క్రికెట్ జట్టు ఏ జట్టుపై తొలి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ను గెలిచిందంటే ఆస్ట్రేలియా. జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే December 24. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.